ఈ సమస్యను వెలికితీసింది, ఈ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్ళింది, ఈ సమస్య మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేసింది నేను 344 కింద అదేవిధంగా కాళ్ళ టెన్షన్ 2 రకాలుగా స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. మేము సంతకాలు పెడితే సభలో చర్చకు తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తన వాదన చెప్పుకుంది, ప్రధాన ప్రతిపక్షానికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. కానీ ఆరోపణలు చేసిన నాకు ఎక్కడే కానీ చర్చించడానికి అవకాశం కనిపించలేదు. ఈరోజు ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తాయనే గత 10 రోజులుగా వివిధ రూపాలలో తెలుగుదేశం పార్టీని శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం కానీ, అదేవిధంగా నేను లేచినప్పుడల్లా క్షమాపణ చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ సభ్యులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. ఈ మొత్తం భూభాగవతం అంతా చంద్రశేఖరరావు గారు లక్కీ నెంబర్ 6 నెంబర్ ఏదైతే ఉందో జీవో కూడా ఆయన లక్కీ నెంబరే పెట్టిండు. అంటే తన బంధువుకు కట్టబెట్టడానికి నెంబర్ కూడా లక్కీ నెంబర్ ఉందా లేదా అని చూసుకొని వాస్తు నెంబర్ న్యూమరాలజీ అన్నీ చేసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, సేల్ డీళ్లు చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళొక్కసారి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిండు. అంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనే సంస్థ భూములు అమ్ముకోవడానికి పెట్టింది కాదు. ఇది ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటే ఇండస్ట్రీస్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి, అంటే వాటికి వాణిజ్య సముదాయాలు నిర్మించి అందులో ఉద్యోగ కల్పన కోసం మాత్రమే ఆ సంస్థను ఏర్పాటు చేసిండ్రు. ఈ డిఎల్ఎఫ్ అర్హత సాధించిన తర్వాత డిఎల్ఎఫ్ఓలు ఇతరులకు అమ్మడానికి లేదు. డిఎల్ఎఫ్ఓలు నిర్మించిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించిన తర్వాతనే భూ బదలాయింపు అనేది జరగాలి. కానీ ఈరోజు భూమిగానే 7 సంవత్సరాలు ఈ ప్రభుత్వాల చుట్టూ తిరిగి న్యాయం జరగక ఎంతకో అంతకు తునానికో పనానికో రామేశ్వరరావు గారికి అమ్ముకున్నాడు. 253 కోట్ల రూపాయలు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండిపడ్డది.